సార్ ఇప్పుడు కొంతమందికి డస్ట్ అలర్జీ అంటూ ఉంటారు. ఈ డస్ట్ అలర్జీకి, ఆస్తమాకి తేడా ఏంటి సార్? అండ్ 2 ఒకటేనా? కొంతమంది అనుకుంటారు ఆస్తమా అంటే మళ్ళీ ఇది, అది 2 ఒకటే అని కన్‌ఫ్యూజ్ అవుతారు. రెండిటికి తేడా ఏంటి సార్? సో బేసికలీ డస్ట్ అలర్జీ అన్నప్పుడు వి టాక్ అబౌట్ అన్ ఓవరాల్ టెండెన్సీ అండి. సో డస్ట్ అలర్జీ క్యాన్ బి ఎనీథింగ్. పీపుల్ కెన్ మేనిఫెస్ట్ విత్ అలర్జిక్ కంజక్టివైటిస్. ఓన్లీ ఐస్‌లో వాటరింగ్, ఐ రెడ్‌నెస్ ఇది రావడం ఒక మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అలర్జిక్ రైనైటిస్. సో డస్ట్‌లోకి వెళ్ళంగానే వాళ్ళకి తుమ్ములు రావడం, ముక్కు కారిపోవడం ఇట్లా మేనిఫెస్ట్ అవుతారు. కొంతమందికి అర్టికేరియా అంటాం. స్కిన్ ర్యాష్ వస్తది డస్ట్‌లో ఎక్స్‌పోజర్. కొంతమందికి ఆస్తమా ఉంటది. సో అలర్జీ ఈజ్ అన్ ఓవరాల్ మేనిఫెస్టేషన్. ఆస్తమా ఈజ్ అ లోకల్ థింగ్. సో డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళందరికీ ఆస్తమా ఉంటది అని లేదు. కానీ ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ డస్ట్ అలర్జీ ఉంటదని లేదు. సో ఆస్తమా ఈజ్ వన్ పార్ట్ ఆర్ వన్ సార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డస్ట్ అలర్జీ. సో ఇప్పుడు నాకు డస్ట్ అలర్జీ ఉందనుకోండి, ఐ కెన్ మేనిఫెస్ట్ ఐదర్ విత్ కంజక్టివైటిస్, ఐ కెన్ మేనిఫెస్ట్ ఐదర్ విత్ రైనైటిస్, ఆస్తమా ఆర్ స్కిన్ ర్యాష్, అర్టికేరియా. కాకపోతే ఎవరైనా మన దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ దగ్గు, ఆయాసంతోటి వచ్చారు అంటే మనం ఆబ్వియస్‌లీ హిస్టరీ తీసుకుంటాం. మీకేమైనా డస్ట్ అలర్జీ ఉంది అని. వాళ్ళు యెస్ అన్నారనుకోండి, యూజువల్లీ ఏ ఫార్మ్‌లో మేనిఫెస్ట్ అవుతదంటాం. వాళ్ళు ఏదన్నా ఒకటి నాకిట్లా అవుతుంది అంటే దెన్ మనకి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అది. ఓకే. దిస్ పేషెంట్ మైట్ హావ్ అలర్జిక్ ఆస్తమా. ఎందుకంటే ఈయనకి అదర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ అలర్జీ ఉన్నాయి కాబట్టి హి మైట్ బి హావింగ్ అలర్జిక్ ఆస్తమా అని అప్పుడు ఒక డయాగ్నోసిస్‌కి మనం షార్ట్ సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. సో allergy is overall manifestation, asthma is a local manifestation of allergy. ఓకే. సో 2 ఒకటైతే కాదు. Hmm. ఇంటర్‌లి It's just a manifestation. మనకి dust allergy can manifest like in any form. ఏదో ఒక లోకల్. ఓకే సార్. ఓకే. సార్ ఇప్పుడు ఈ ఆస్తమా అనేదాన్ని నెగ్లెక్ట్ చేసి అంటే ఏం పట్టించుకోకుండా వదిలేస్తే ప్రాణానికి ఏమైనా హాని జరిగే ప్రమాదం ఉంటుందా? ఆ టైంలో ఏమైనా సర్జరీస్ కూడా చేస్తారా సార్? సో ఆస్తమా అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ మేజర్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ అంటామండి. మార్బిడిటీ అంటే సఫరింగ్. డిసీజ్ నుంచి వచ్చే సఫరింగ్‌ని మార్బిడిటీ అంటాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినడం దీన్ని మార్టాలిటీ అంటే డెత్. సో ఎక్సాసర్బేషన్స్‌లో మన మార్టాలిటీ చాలా హై ఉంటుంది. సో ఇప్పుడు అన్‌కంట్రోల్డ్ ఆస్త్మా నెగ్లెక్ట్ చేశారు అనుకోండి. ఆబ్వియస్‌లీ లంగ్ ఫంక్షన్ రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ దేర్ ఇస్ అ ఛాన్స్ రీమోడల్డ్ ఆస్త్మా అవుతది. అంటే ఎయిర్‌వేస్ పర్మనెంట్‌గా నారో అయిపోతాయి. సో ఆ పర్మనెంట్ రీమోడలింగ్ అయినాక మనం ఎంత చేసినా అవి ఓపెన్ అయితే అవ్వవు. సో అవి పర్మనెంట్ రీమోడలింగ్ అవుతాయి. సో దే హ్యావ్ టు బి ఆన్ లైఫ్ లాంగ్ మెడికేషన్, లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ సమ్‌టైమ్స్. సో దిస్ అగైన్ మళ్ళీ వాళ్ళని ఇన్ఫెక్షన్ రిస్క్ పెంచుతది. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని దెబ్బతీస్తది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచుతది. మెడికేషన్ కాస్ట్, సో మార్బిడిటీ ఇవన్నీ వి టేక్ ఇంటు కన్సిడరేషన్. లైఫ్ రిస్క్ అంటే యెస్ డెఫినెట్‌లీ. అన్‌కంట్రోల్డ్ ఆస్త్మా ఆర్ అన్‌ట్రీటెడ్ ఆస్త్మా వాళ్ళకి ఎక్సాసర్బేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ వెన్ కంపేర్డ్ టు నార్మల్ పాపులేషన్ ఆర్ ఆస్థమాటిక్స్ ఉండి రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్సాసర్బేషన్ రిస్క్ ఎక్కువుంటది. సో ఎక్సాసర్బేషన్ అయినప్పుడు యూ నెవర్ నో. వాళ్ళకి నార్మల్‌గా ఇంట్లో ట్రీట్ చేసుకుంటే తగ్గే ఎక్సాసర్బేషన్ అయ్యుండొచ్చు. ఆర్ దే మైట్ ఈవెన్ ల్యాండ్ అప్ ఇన్ అన్ ఐసీయూ అండ్ ఈవెన్ ఆన్ ఎ వెంటిలేటర్. యూ నెవర్ నో ఎవరు ఎట్లా మేనిఫెస్ట్ చేస్తారు. సో పీపుల్ రిక్వైరింగ్ ఐసీయూ స్టే ఆర్ వెంటిలేటర్ టు మేనేజ్ అన్ ఎక్సాసర్బేషన్ దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెత్. సో డెఫినెట్‌గా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఆస్త్మా కంట్రోల్ మనం లైక్ ఇగ్నోర్ చేసినా, మెడిసిన్స్ వాడకుండా ఉన్నా గూడా డెఫినెట్‌గా ఈ ఇంక్రీజ్డ్ మార్బిలిటీ అండ్ మార్టాలిటీ రిస్క్ అయితే డెఫినెట్‌గా ఉంది. ఇప్పుడు అంటే సర్జరీస్ ఏవైనా స్పెసిఫిక్‌గా చేస్తారా సార్ ఆస్తమా కోసం? సో ఆస్తమాకి స్పెసిఫిక్‌గా సర్జికల్ ట్రీట్మెంట్ అయితే ఏం లేవండి. కానీ ఇంటర్వెన్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా వి స్టార్టెడ్ బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఆస్త్మా. సో దీన్ని బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటాం. సో ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ వి వర్ ద ఫస్ట్ సెంటర్ ఇన్ తెలుగు స్టేట్స్ టు స్టార్ట్ అండ్ వి ఆర్ స్టిల్ ద హైయెస్ట్ నంబర్ ఇన్ ద కంట్రీ టు డూ. సో దీంట్లో ఏం చేస్తామంటే దీనికి మళ్ళీ స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి. అందరికీ చేయం. సో ఓన్లీ పీపుల్ మనం రెగ్యులర్‌గా ఇన్‌హేలర్స్ వాడి హై డోస్ ఇన్‌హేలర్స్ మాక్సిమం డోస్ ఆఫ్ ఇన్‌హేలర్స్ ఇచ్చాక, లేకపోతే ఓరల్ స్టెరాయిడ్స్ ఇచ్చాక కూడా కంట్రోల్ అవ్వట్లేదు. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎక్సాసర్బేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వీళ్ళకి హాస్పిటలైజేషన్ రిస్క్ ఎక్కువ ఉంది. ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఈ ప్రొసీజర్‌కి చూస్ చేసుకుంటాం. సో ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ఏమవుతుందంటే బ్రాంకోస్కోపీ చేసుకుంటూ దాంట్లో నుంచి ఒక డెడికేటెడ్ కాథెటర్ ఉంటది మనకి. ఆ కాథెటర్‌ని లంగ్స్‌లో పెట్టి దానికి హీట్ జనరేట్ చేస్తది.
సో మనకి ఎయిర్వేలో ఉన్న మజిల్ అంతా కరిగిపోయి ఆ స్పేస్ పెరుగుతుంది లోపల. సో దట్ మనకి ఎయిర్ ఫ్లో బెటర్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ దాట్ వీ కెన్ డూ ఫర్ బ్రాంకోస్కోపీ. అండ్ యాజ్ సచ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయితే ఏం లేవు. మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ స్టిల్ ఇన్హేలర్స్. ఇన్హేలర్స్ వల్ల అవ్వకపోతే వీ గో టు సమ్ యాడ్ ఆన్ థెరపీస్. అవి కూడా పని చేయట్లేదు, ఇంకా అన్‌కంట్రోల్డ్ ఉంటుంది, సఫరింగ్ చాలా ఎక్కువ ఉంటుందంటే then we can give a trial of bronchial thermoplasty, which is an interventional procedure. సో ఇప్పుడు ఈ ఇంటర్వెన్షన్స్కి ముందు, యాడ్ ఆన్ థెరపీస్కి ముందు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బయోలాజిక్స్. రీసెంట్ టైంలో ఈ బయోలాజిక్స్ అనేది చాలా రీసెర్చ్ జరుగుతుంది, చాలా కొత్త రకమైన బయోలాజిక్స్ బయటకు వస్తున్నాయి అండ్ దే ఆర్ షోయింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. ఈ బయోలాజిక్స్ అంటే ఏముండవండి, ఇంజెక్షన్స్. అవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇంజెక్టబుల్ ఫార్మ్. మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద ఫీనోటైప్. అందరు ఆస్మా ఒకలాగా ఉండదు. సో ఆస్మాలో కూడా మనకి ఫీనోటైప్స్ అని ఉంటాయి. అలర్జిక్ ఆస్మా అని, నాన్ అలర్జిక్ ఆస్మా అని, మిడిల్ అడల్ట్ ఆన్సెట్ ఆస్మా, ఒబేసిటీ ఆస్మా. సో ఇట్లా డిఫరెంట్ ఫీనోటైప్స్ ఉంటాయి. ఆ ఫీనోటైప్ని బట్టి వీఆర్ నౌ డూయింగ్ అ పేషెంట్ బేస్డ్ అప్రోచ్ ఆర్ ఫీనోటైప్ బేస్డ్ అప్రోచ్. ఇంతకుముందు ఏంటి అంటే అందరూ ఆస్మాటిక్స్ ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళు రెస్పాండ్ అయితే అయ్యారు లేకపోతే అయ్యారు. సో నౌ వీ హ్యావ్ పర్సనలైజ్డ్ థెరపీస్. ప్రతి అన్కంట్రోల్డ్ ఆస్మా ఆర్ సివియర్ ఆస్మా తీసుకొని వాళ్ళ ఫీనోటైప్ ఏంటి అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం వీ గివింగ్ టార్గెటిక్ థెరపీస్. సో ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ మచ్ బెటర్ ఫర్ ఆస్మా. ద సర్వైవల్ ఆర్ లైఫ్ స్టైల్ ఇస్ మచ్ బెటర్ రైట్ నౌ. సో asthmatic can live as normal as you and me. So depending on the treatments. Kani, you have to go to the physician or the hospital in the right time and take the right treatment. So ఈ బయోలాజిక్స్ అనేది నేను చెప్పినట్టు ఇంజెక్టబుల్స్, ఇవి మ్యాలిజుమాబ్ అని, మెపోలిజుమాబ్ అని, బెన్రాలిజుమాబ్ అని డిఫరెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు అవి మంత్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటాము. ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఇంకా క్లారిటీ లేదు. అట్లీస్ట్ 1 year వరకు అయితే కంటిన్యూ చేస్తాము. And they are definitely showing promising results. So now we have a lot of hope for severe asthmatics. ఇంతకుముందు ఏంటంటే ఏం చేయలేము, ఇంక ఇంతే అని వదిలేసేవాళ్ళు. బట్ రైట్ నౌ there's a lot of work going on asthma. There are many modalities of treatment. అందులో భాగంగా ఈ బయోలాజిక్స్ అండ్ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ఆర్ ద రీసెంట్ అడ్వాన్సెస్ మనకు asthmatic ట్రీట్మెంట్.